డీటెయిల్స్ అబౌట్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. ఈరోజు మనం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గురించి నేర్చుకోబోతున్నాం. ఇది నేను చెప్పే స్టేట్ 7. ఓకే, మనం ఈ జమ్మూ కాశ్మీర్ గురించి నేర్చుకోబోయే ముందు జమ్మూ కాశ్మీర్ గురించి కొన్ని ముఖ్య అంశాలు. అంటే ఈ జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశంలోనే స్పెషల్ రాజ్యాంగం, స్పెషల్ కాన్స్టిట్యూషన్ కల రాష్ట్రంగా ఉంది. ఇది ఎన్నవ సవరణ ద్వారా ఆర్టికల్ 7 ద్వారా వచ్చినంటే 370 ఆర్టికల్ 7 ద్వారా దీనికి ప్రత్యేక రాజ్యాంగం వచ్చింది. అంతేకాక దీనికి అన్ని రాష్ట్రాలకి కామన్ గా 1 క్యాపిటల్స్ ఉంటాయి. కానీ ఈ జమ్మూ కాశ్మీర్కి మాత్రం 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ జమ్మూ. చూడండి, సమ్మర్ క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ వచ్చేసి జమ్మూ. అంతేకాక ఈ జమ్మూ కాశ్మీర్ అనేది పాకిస్తాన్ వాళ్ళు దోచుకోవాలని చూస్తున్నారు. అంతేకాక ఈ జమ్మూ కాశ్మీర్లో లోక్సభ అసెంబ్లీ స్థానాలు 87 స్థానాలు కలిగి ఉన్నాయి. లోక్సభ స్థానాలు 6 స్థానాలు కలిగి ఉన్నాయి. రాజ్యసభ స్థానాలు 4 స్థానాలు కలిగి ఉన్నాయి. ఓకే, మనం టాపిక్ వెళ్దాం. కాశ్మీర్కు తొలి ముఖ్యమంత్రి ఎవరు? షేక్ అబ్దుల్లా. ఈయన కాశ్మీర్కి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే షేక్ అబ్దుల్లా అంటే ఈయనకి ఒక బిరుదు కూడా ఉంది. అంటే ఏం బిరుదు? కాశ్మీర్ సింహం అనే బిరుదు కలదు ఈయన తొలి ముఖ్యమంత్రి. కాశ్మీర్ తొలి ముఖ్యమంత్రికి ప్రసిద్ధి చెందిన అమర్నాథ్ దేవాలయం, మన భారతదేశంలోనే బాగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అమర్నాథ్ దేవాలయం ఈ జమ్మూ కాశ్మీర్లోనే కలిగి ఉంది. ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం. ఇందాక మీకు స్టార్టింగ్ చెప్పాను. అంటే ప్రత్యేక రాజ్యాంగం కల ఏకైక రాష్ట్రం ఈ జమ్మూ కాశ్మీర్. దేశంలోనే విస్తీర్ణంలో పెద్ద జిల్లా, మన భారతదేశంలోనే విస్తీర్ణంలో పెద్ద జిల్లా ఈ జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆ జిల్లా పేరు లడక్. ఈ లడక్ అనే జిల్లా మన భారతదేశంలోనే విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా. నెక్స్ట్, చైనాలో సుదీర్ఘ సరిహద్దు గల రాష్ట్రం. అంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు చైనాతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఆ సరిహద్దులు గల రాష్ట్రాల్లో చైనాతో ఎక్కువ అంటే సుదీర్ఘ సరిహద్దు గల రాష్ట్రం ఈ జమ్మూ కాశ్మీర్. దేశంలో ఎత్తైన విమానాశ్రయం. అంటే దేశంలో మన భారతదేశంలోనే ఎత్తైన విమానాశ్రయం లేహ్. ఇది లడక్ లో ఉంది. విమానాశ్రయం ఏం పేరు? లేహ్. అది ఎక్కడ ఉంది? లడక్ లో ఉంది. పర్యాటకుల స్వర్గం. ఈ జమ్మూ కాశ్మీర్కి పర్యాటకుల స్వర్గం అని కూడా అంటారు. కాశ్మీర్ భూలోక స్వర్గం. ఇక్కడ పర్యాటకుల స్వర్గం వచ్చేసి కాశ్మీర్. భూలోక స్వర్గం వచ్చేసి కాశ్మీర్ లోయ. 2 స్వర్గాలే. పర్యాటకులు అంటే కాశ్మీర్, భూలోక అంటే కాశ్మీర్ లోయ. దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉల్లా సరస్సు. శ్రీనగర్ ఏ నది ఒడ్డున కలదు? జీలం నది ఒడ్డున శ్రీనగర్ కలదు. రాజ్యాంగంలో 370వ ప్రకరణ ప్రకారం రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. నేను చెప్పాను 370 ఆర్టికల్లో స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఆస్తి హక్కు ఇప్పటికీ ప్రాథమిక హక్కుగానే కొనసాగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఆస్తి హక్కు ఇప్పటికీ ప్రాథమిక హక్కుగానే కొనసాగుతుంది. శ్రీనగర్ పట్టణ స్థాపకుడు అశోకుడు. శ్రీనగర్ పట్టణ స్థాపించిన వారు ఎవరంటే మన అశోకుడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గాన్ని లడక్ లో నిర్మించారు. అంటే ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు మార్గాన్ని, అంటే ప్రపంచంలోనే ఎత్తైన కొండల్లో అలా ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గాన్ని ఎక్కడ నిర్మించారు? లడక్ లో నిర్మించారు. పర్యాటక స్థలాలు. దాల్ సరస్సు అంటే మన పర్యాటకులు ఎక్కువగా సందర్శించే స్థలాలు. ఈ పర్యాటక స్థలాలు ముఖ్యమైనవి.
దాల్ సరస్సు, గుల్మార్గ్, కాశ్మీర్ లోయ, అమర్నాథ్ గుహ, వైష్ణోదేవి ఆలయం. ఇవన్నీ మనకి పర్యాటకులు బాగా సందర్శించే అన్నీ ఉంటాయి. వేసవి విడుదల రాణి గుల్మార్గ్. ప్రపంచంలో ఎత్తైన యుద్ధ క్షేత్రం, అంటే మన ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్. ఇక చూడండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు. ఈ జమ్మూ కాశ్మీర్లో అన్ని ఎత్తుగానే ఉంటాయి. అంటే ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గాన్ని లడఖ్లో నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్. గురేజ్ ప్రాంతంలో 330 మెగావాట్ల కిసాన్ గంగా జల విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోదీ 2018 మే 19 జాతికి అంకితం చేశారు. అంటే గురేజ్ అనే ప్రాంతంలో, ఇది మనకి ఇంపార్టెంట్, గురేజ్ అనే ప్రాంతంలో ఎన్ని మెగావాట్లు? 330 మెగావాట్ల కిసాన్ గంగా జల విద్యుత్, కిసాన్ గంగా జల విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని మోదీ తేదీ 2018 మే 19 జాతికి అంకితం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.